వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలుగు సినీ పరిశ్రమలో సినిమాలు చూస్తున్నటువంటి టాలీవుడ్ ప్రేక్షకులకు కానీ, లేకుంటే టాలీవుడ్లో అగ్ర హీరోలు, అగ్ర హీరోయిన్లు, ప్రముఖులందరికీ కూడా సుపరిచితమైనటువంటి వ్యక్తి, మనకి వెనకాల కనిపిస్తున్నటువంటి వ్యక్తి దర్శక నిర్మాత కె. రాఘవేంద్రరావు గారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతోమంది హీరోయిన్లను, నటులను, నటీనటులను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. కొన్ని వందలకు పైగా సినిమాలు తీశారు. అట్లాగే ఒక ఫిలిం ఫ్యాక్టరీ లాగా ఆయన ఒక ప్రొడక్షన్ హౌస్ని కూడా రన్ చేశారు. మరి అటువంటి సందర్భంలో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి అని మన తెలుగులో చెప్తూ ఉంటారు. కానీ ఇవాళ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఒకే ఒక చర్య, గతంలో ఒకసారి అట్లా బిహేవ్ చేశాడు, మళ్ళీ ఇప్పుడు సేమ్ ఒక అనిల్ రావిపూడికి సంబంధించినటువంటి సినిమా ఓపెనింగ్ ఫంక్షన్లో ఆయన హీరోయిన్ల పట్ల అనుచిత ప్రవర్తన, అది ఇవాళ మితిమీరిపోయింది. ఏది కూడా శృతి మించితే చాలా కష్టంగా మారుతుంది. నిజంగా ఇవాళ ఇటువంటి గొప్ప గొప్ప మహానుభావులను అనుకోవాలి. సరే, ఇవాళ ఆయన గతంలో ఎన్నో సినిమాలు తీశాడు, భక్తిరస చిత్రాలు తీశాడు, అన్నమయ్య లాంటి సినిమా తీశాడు, పాండురంగుడు తీశాడు, శ్రీరామ్ దాస్ తీశారు. చాలా వరకు ఒక పౌరాణికాన్ని నేటి జనరేషన్స్కి అందించినటువంటి నిజమైనటువంటి ఒక గొప్ప దర్శకుడు రాఘవేంద్రరావు గారు. మరి అటువంటి ఆయన పట్ల ఇవాళ ఎందుకు ఇంత బ్యాక్లాష్ వస్తోంది సమాజంలో అంటే నిజంగా ఆయన చేసినటువంటి చర్యలే. మరి అంత స్థాయి ఉన్నటువంటి వ్యక్తి, సరే ఆయన మరి ఆయనకున్నటువంటి చనువుతో ఆ విధంగా బిహేవ్ చేశాడా, లేదంటే ఆయనలో ఉద్దేశం ఏమయ్యిందని మనకు తెలియదు. కానీ ఇవాళ నిజంగా కొన్ని 8-10 నంది అవార్డులు అందుకున్నటువంటి గొప్ప దర్శకుడు. అట్లాగే చాలా వరకు సినిమాల లిస్టు కూడా చూసుకుంటే అన్ని హిట్లే. టాలీవుడ్లో ఎన్నో హిట్లు అందించాడు, ఎంతోమంది నటీనటులు తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. అటువంటి గొప్ప దర్శక నిర్మాత ఇవాళ ఒక్కసారిగా సోషల్ మీడియా ఆయన్ని చెడుగుడు ఆడుకుంటోంది. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈయన మహిళల్ని ఇప్పటికే ఆబ్జెక్టిఫైయింగ్ చేస్తున్నటువంటి వ్యవహారంలో చాలామంది పురుషులు ఇవాళ ఇంకా కూడా మైండ్ సెట్ పురుషుల్లో మారడా. మరి ఇవాళ పురుషుల్లో మైండ్ సెట్ మారకపోవటాన్ని ఇవాళ ఈ తరం మహిళలు ఎవరు కూడా స్వీకరించే పరిస్థితుల్లో లేరు. అయినా కూడా మరి అదే భావజాలం, అదే మనస్తత్వం అమ్మాయిల్ని ఇంకా కూడా ఒక ఆబ్జెక్ట్గానే చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే వాళ్ళు మనుషులని, వాళ్ళకు కూడా కొంత మనసు ఉంటుందని, లేదంటే వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంటుందని, ఇవన్నీ కూడా మర్చిపోతున్నాం. మనం ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తి పబ్లిక్లో ఏ విధంగా బిహేవ్ చేయాలన్న ఇంగితం కూడా ఇప్పుడున్నటువంటి గొప్ప గొప్ప మనుషులకు లేదు అని స్పష్టంగా తెలుస్తోంది ఈ ఘటన. ఇవాళ సరే ఈయనని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ తరహా బిహేవియర్ ఎవరు యాక్సెప్ట్ చేయనటువంటి బిహేవియర్. గతంలో చిరంజీవి గారు అట్లాగే కొంతమంది సినీ పెద్దలు కొన్ని చిన్న చిన్న స్టేట్మెంట్స్ చేస్తేనే పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. మరి ఇవాళ అంత పెద్ద స్థాయి ఉన్నటువంటి రాఘవేంద్రరావు గారు ఈ తరహా బిహేవియర్ ఏంది అని. సరే, గతంలో ఆయన హీరోయిన్ల మీద ద్రాక్ష వేసాడు, బొడ్ల మీద గుమ్మడి పండు వేసాడు, పుచ్చకాయ వేసాడు, అవన్నీ నడిచినాయి. ఆ కాలం చెల్లిపోయింది. ఆ రోజు అమ్మాయిలు వంటింటి కుందేల్లాగా చూసినటువంటి రోజులు అవన్నీ కూడా. ఆ రోజు ఏం చేసినా చెల్లుబాటు అయింది. మరి అదే కాలం, అదే నా పోకడ ఆ విధంగానే ఉంటుంది, ఈ తరంలో కూడా అట్లాగే ఉంటాను అంటే ఈ తరం నెక్స్ట్ జెన్జీ జనరేషన్ కానీ లేకుంటే ఈ తరం తీసుకునే పరిస్థితులు లేదు. నిజంగా కూడా అక్కడ చాలా హేయంగా, అంటే మరీ చులకన భావంగా, కనీసం వాళ్ళు స్లీవ్లెస్ వేసుకున్నారని, లేదంటే కనుక అమ్మాయిల్ని ఇట్లా చేతులు పట్టి లాగితే వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎంత ఎబ్బెట్టుగా ఫీల్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారని కూడా లేకుండా, మీకున్నటువంటి చనువు అనుకోవాలా, లేకుంటే మీకున్నటువంటి హైరార్కీ అనుకోవాలా, మీకున్నటువంటి అప్పర్ హ్యాండ్ అనుకోవాలా, లేకుంటే పురుషాధిక్యం అనుకోవాలా, తెలియదు నాకు ఏమనుకోవాలా. కానీ అటువంటి బిహేవియర్ నలుగురిలో ఉన్నప్పుడు ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తిగా మీకన్నా కనీసం సెన్స్ ఉండాలి కదా, ఒక మహిళ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నాము అని చెప్పేసి అని. ఒకసారి ఆ వీడియో చూపిస్తే నిజంగా నాకు తలదించుకోవాలనిపిస్తుంది. ఇది చూడండి, ఇద్దరు హీరోయిన్లు, అనిల్ రావిపూడికి సంబంధించినటువంటి సినిమా. ఆయన గొప్ప నిర్మాత కాబట్టి, గొప్ప దర్శకుడు కాబట్టి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుచుకుంటే చూడండి, చేతులు పట్టుకొని లాగటం, గుంజుకోవటం ఎందుకు. చూడండి, మళ్ళీ ఆమె భుజం మీద చేయేసి నిలబడటం, పదే పదే, ఒకసారి కాదు, పదే పదే ఇటువంటి బిహేవియర్ నలుగురిలో ఉన్నప్పుడు పక్కన హీరో వెంకటేష్ గారు ఉన్నారు. అది చూడండి, ఇప్పుడు అక్కడ ఆయన చేసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అమ్మాయి మీద. ఒక గొప్ప వ్యక్తి, నిజంగా కూడా గౌరవం పొందాల్సినటువంటి వ్యక్తి ఇవాళ సమాజంలో తిట్లు పాలవుతున్నటువంటి పరిస్థితి. బండ బూతులు తిడుతున్నారు సోషల్ మీడియాలో ఇవాళ రాఘవేంద్రరావు గారు. ఏం అవసరం వచ్చింది ఆ విధమైనటువంటి బిహేవియర్ ఎందుకు?
అటువంటి తిట్లు మనం పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగా ఒక సోయి ఉండాలి కదా కనీసం. నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాం? అవతల వాళ్ళు ఎవరు? వాళ్ళు మీకు నిజంగా మీకు మనవరాలు వయసులో ఉన్నటువంటి వాళ్ళే అయ్యుండొచ్చు. మీకు ఆ చనువు ఉండొచ్చు. ప్రేమగా, ఆప్యాయతగా మీకు ఓ చిన్నపిల్లల్లాగా మీకు మైండ్ సెట్ ఉండొచ్చు. వాళ్ళు చిన్నపిల్లలని అనుకోని కూడా మీరు దగ్గరకు తీసుండొచ్చు. కానీ ఇవాళ సమాజం ఆ దృక్కోణంలో చూసే పరిస్థితి లేదు కదా! ఇవాళ సమాజం తీరు మారిపోయింది. ఇంకా ఏదో 80స్‌లో, 70స్‌లో నేను సినిమాలు తీసినప్పుడే ఈ విధంగా చేశాను కదా! ఇప్పుడు కూడా నడిచిపోతుంటే చెల్లుబాటు కావు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఉన్నారు. పెద్ద పెద్ద సినీ పెద్దలందరూ ఉన్నారు. అక్కడ మీరెళ్ళి ఇటువంటి బిహేవియర్ హీరోయిన్‌లను పట్టుకొని గుంజుకోవటం, వాళ్ళ చేతులు పట్టి లాగటం. ఎందుకు ఆ చేతులు పట్టి లాగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మీకు అంతమంది గౌరవం ఇచ్చి మీకు ఆ కార్యక్రమానికి పిలిచినప్పుడు మీరు ఎటువంటి హుందాగా వ్యవహరించాలి? గతంలో రాజేంద్ర ప్రసాద్ నటీనటులు ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితేనే కూడా పెద్ద ఎత్తున రివర్స్ అయింది. ఇవాళ రాఘవేంద్రరావు గారి పరిస్థితి కూడా అదే. గతంలో చిరంజీవి గారు మహిళల పట్ల మాట్లాడితే రివర్స్ అయింది. గతంలో కమెడియన్ బాబాయ్ గారు కూడా మాట్లాడితే రివర్స్ అయింది. ఇవాళ మీరెందుకు ఇంత ఇంత స్థాయిలో బ్లాక్ క్లాష్ ఎదుర్కొంటున్నారు? ఇదే కాదు, ఇదేం కొత్త కాదు, ఇది ఫస్ట్ కాదు, లాస్ట్ కాదు. గతంలో కూడా ఇది చూడండి, గతంలో కూడా ఈమె మనందరికీ తెలుసు, నిహారిక కొనిదెల, నాగబాబు గారి డాటర్. కనీసం ఆమె కూడా ఒక సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఉన్నత కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ. ఆ మహిళని ఆమె కన్సర్న్ లేకుండా నడుం మీద చేసి గుంజుకోవటం దగ్గరికి ఏం అవసరం వచ్చింది? ఎందుకు మీరు స్థాయి మర్చిపోయి బిహేవ్ చేస్తున్నారు? కనీసం మీకు సోయి ఉండాలి కదా, నేను ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తున్నాను, వాళ్ళు ఎవరు వాళ్ళు, ఎవరితో బిహేవ్ చేస్తున్నాను, కొంచెం సోయి ఉండాలి కదా. కనీసం ఆమె గుంజుతుంటే ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, అది చూడండి. అవతల వాళ్ళు కూడా మీరు మనిషి అన్నది, మహిళ అన్నది మర్చిపోయి దగ్గరికి బట్టి గుంజుకుంటే కనీసం వాళ్ళ కన్సర్న్ లేకుండా మీరెవరు గుంజటానికి, చేతులు పట్టి గుంజడానికి, నడుములు పట్టి గుంజటానికి మీకు ఏ అధికారం ఉంది? ఇవాళ అదే క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఏ అధికారంతో మహిళల పట్ల ఇటువంటి ప్రవర్తన నలుగురిలో బిహేవ్ చేస్తున్నారు అని. ఒకసారి కెమెరామ్యాన్ అది జూమ్ చేయి, ఒకసారి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ జూమ్ చేయి. ఇంకొకసారి నేను ప్లే చేస్తా చూడండి. గుంజితే అబ్బా అని ఆమె అన్నటువంటి ఎక్స్ప్రెషన్ అది చూడండి. అట్లా గుంజటం వల్ల ఈయనకేం సరదా? మనిషి మాట్లాడొచ్చు, సరదాగా ఉండొచ్చు. ఇది ఎక్స్ట్రీమిజం, చాలా ఎక్స్ట్రీమ్ ఇది. నలుగురిలో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలో పద్ధతి కూడా తెలియకపోతే మరి గౌరవ మర్యాదలు ఏ విధంగా ఇస్తారు మీకు? మిమ్మల్ని నెక్స్ట్ టైం ఏదైనా ఫంక్షన్ పిలవాలంటే కూడా జడిసే పరిస్థితి వస్తుంది లాస్ట్కి. ఇవాళ చాలా మంది సినీ పెద్దల పరిస్థితి అదే ఉంది టాలీవుడ్లో. మీరు ఇంత స్థాయి దిగజారిపోయి బిహేవ్ చేయటం ఏంటి? ఇది చాలా టూ మచ్ ఇది. ఆ అమ్మాయి అంత సరదాగా ఒక తాతలాగా రిసీవ్ చేసుకొని, ఆ అమ్మాయి పాపం అంతగా ఆప్యాయతగా మీతో కలిసిమెలిసి ఉంటే దాన్ని మీరు లీనియన్స్గా తీసుకొని చేతులు పట్టి గుంజటం, నడువులు పట్టి గుంజటం, ఇది ఎంతవరకు కరెక్ట్ అని. వాళ్ళు ఒక ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేసి ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్ తాతలాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వీళ్ళు నిజంగా కూడా మనవరాళ్ళుగానే ఆయన కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు, తప్పు లేదు. కానీ నలుగురిలో బిహేవ్ చేసినప్పుడు కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయాలి కదా. మనం సంస్కృతి సాంప్రదాయాలకి నిలువుటద్దంగా ఉన్నాం కదా, తెలుగు ప్రేక్షకులుగా, తెలుగు వాడిలాగా. మరి మనం నలుగురికి చెప్పే పొజిషన్లో ఉన్నాం. మనమేమి జులాయి లాగా లేకుంటే చిన్న ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి పిల్లలేం కాదు. మీరు నలుగురు నేర్పాలా. ఇది ఆదర్శంగా తీసుకుంటుంది జనరేషన్ కూడా. అంటే ఈ విధంగా ఉండాలేమో, మేము ఇట్లాగే ఉండాలేమో అని ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్స్గా ఉన్నటువంటి టాలీవుడ్ పెద్దలకు కానీ, లేకుంటే హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ మీరు నేర్పుతున్నటువంటి కల్చర్ లాగా కనిపిస్తుంది. ఇవాళ రాఘవేంద్రరావు గారు అంటే విశ్వనాథ్ గారు తర్వాత నెక్స్ట్ అంత గొప్ప గొప్ప సినిమాలు అందించినటువంటి చరిత్ర మీకుంది. ఒకసారి ఆ సినిమా లిస్ట్ కూడా చాలా పెద్ద లిస్ట్ ఉంది. మంచి మంచి సినిమాలు రాజకుమారుడు తీశారు, ఇద్దరు మిత్రులు తీశారు, మంజునాథ, ఎట్లా ఉంటుంది సినిమా, దేవుడి పౌరాణికాల సినిమాలన్నీ తీశారు. ఇవాళ భక్తిరస చిత్రాల్లో కూడా అన్నమయ్య లాంటిది కానీ, లేకుంటే పాండురంగుడు కానీ, లేదు అంటే కనుక శ్రీరామదాసు, ఓం నమో వెంకటయ్య, షిరిడి సాయి, అంటే నాగార్జున గారు ఎవరైతే హీరోగా చాలా వరకు భక్తిరస చిత్రాల్లో మీతో పాటు వర్క్ చేశారు హీరోగా, ఆయన హేతువాదం నుంచి భక్తి మార్గంలోకి నడిపించినటువంటి గొప్ప దర్శకులు మీరు. భక్తి తత్వాన్ని కూడా ప్రజలకు చెప్పినటువంటి తత్వం మీద. అటువంటి వాళ్ళు కూడా మీరు ఈ విధంగా బిహేవ్ చేస్తారని సమాజంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇవే పోస్టులు.
మళ్ళీ మీకు సపోర్ట్‌గా చేస్తున్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారు, ఒక ట్వీట్ చదివి వినిపిస్తా ఉదాహరణకి. హి ఈస్ ఎ లెజెండ్ డైరెక్టర్ కె. రాఘవేంద్ర రావు హూ డైరెక్టెడ్ మోర్ దాన్ 100 ఫిల్మ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్ బస్టర్స్ అండ్ సూపర్ హిట్స్. హియర్ ఇస్ ద స్మాల్ వీడియో గివింగ్ ద రాంగ్ పర్సెప్షన్. ఇక్కడ రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తోంది ఈయన పట్ల అని. కానీ నిజంగా రాంగ్ పర్సెప్షన్ మనం చూడట్లేదు, ఆయన బిహేవ్ చేస్తున్నాడు రాంగ్‌గా. ఇది చాలా ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాంగ్ పర్సెప్షన్‌గా మనం చూస్తున్నామా? లేదంటే ఆయనే రాంగ్ పర్సెప్షన్‌లో బిహేవ్ చేస్తున్నాడా? అమ్మాయిలను కన్సర్న్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా తాగుతూ, పబ్లిక్‌లో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా గుంజుతూ ఆయన రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నాడా? ఒకసారి అందరూ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరిది రాంగ్ పర్సెప్షన్ అని. అట్లాగే వాట్ హ్యాపెండ్ ఇట్స్ అనిల్ రావిపూడి న్యూ మూవీ ఓపెనింగ్ అండ్ రాఘవేంద్ర రావు డైరెక్టింగ్ ఫస్ట్ షాట్ ఫర్ దట్ హీ ఎక్స్‌ప్లెయిన్డ్ ద సిట్యుయేషన్, పొజిషన్ అండ్ యాక్షన్. You do full video, then you will get clarity. I am writing to just clarify your wrong looks at this legend. I have respect our new brother అని ఎవరైతే ఈ ఈ ఈ పోస్ట్ పెట్టారో దానికి తారక్ అని ఒక అతను జర్నలిస్ట్, అతను కూడా అతను కౌంటర్ చేస్తూ ఉన్నారు. కానీ ఒక విషయం ఏంటంటే, చాలా మంది రాజమౌళి గారి నుంచి మొదలుకుంటే హేమీల డైరెక్టర్లు కూడా యాక్షన్ చేసే చూపిస్తారు. అట్లని చెప్పి పబ్లిక్ ప్లేస్లో ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేసినంత మాత్రాన అక్కడ ఇప్పుడు డాన్స్ మాస్టర్లు ఉంటారు, లేడీ డాన్స్ మాస్టర్లు ఉంటారు, ఎవరికి వాళ్ళు సపరేట్గా ఉంటారు. సరే, అయితే సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ సహజమని మీకు అనిపించి ఉండొచ్చు. కానీ పబ్లిక్ ప్లేస్లో మీరు బిహేవ్ చేస్తున్నప్పుడు కొంచెం పద్ధతిగా బిహేవ్ చేస్తే బాగుంటుంది అని టాలీవుడ్ ప్రేక్షకులందరూ ఇవాళ నెక్స్ట్ జనరేషన్ నెటిజన్స్ అందరూ కోరుకుంటా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోస్టులు, కామెంట్స్ కూడా అదే. రాఘవేంద్ర రావు గారు ఇంత పెద్ద డైరెక్టర్, ఈ బిహేవియర్ ఏంటి అని. నిజంగా ఆయన ఒక ఫస్ట్ షాట్కి కొట్టి షాట్కి సంబంధించినటువంటి సీన్ ఎక్స్ప్లెనేషన్ చేసినప్పటికీ కూడా ఆ విధమైనటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదు కదా. అది నిజంగా ఆఫ్ స్క్రీన్లో చేసినా, ఆన్ స్క్రీన్లో చేసినా, లేదంటే కనుక సినిమా ఇండస్ట్రీలో షార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. ఆ లిమిట్స్ క్రాస్ అయిపోవటం ఎంతవరకు కరెక్టు? ఒక పెద్ద హీరో అయినా కూడా ఇటువంటి బ్లాక్ క్లాషే వస్తుంది. చిరంజీవి గారికి రాలేదా గతంలో? చాలా వచ్చినాయి. బాలకృష్ణ గారు ఎన్నోసార్లు చేయి చేసుకుంటే దాన్ని ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు ఆయన. కాబట్టి అది హీరోలైనా, దర్శకులైనా, నిర్మాతలైనా ఎవరైనా బియాండ్ లిమిట్స్ వెళ్ళకూడదు. ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలి. లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు. లిమిట్స్ క్రాస్ అయితే ఇటువంటి అవుట్రైజెసే ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో కాబట్టి మన దృక్కోణంలో తప్పు ఉంది అని కొంతమంది సినిమాకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినా, లేకుంటే నిజంగా అది రాంగ్ పర్సెప్షన్ మనము బయట కొంతమంది చెప్పినా, మరి అది రాంగ్ పర్సెప్షన్ మనదా, లేకుంటే ఆయనే రాంగ్ మూడ్లో ఏమన్నా ఈ విధంగా బిహేవ్ చేశాడా, లేదంటే కనుక అమ్మాయిలు కూడా నిజంగా మనసులో బాధపడతారు. అరే, నాకు ఇటువంటి ప్రవర్తన ఏంటి, ఈ మనిషి ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తారు, వాళ్ళు బయటకు చెప్పుకోకపోవచ్చు. ఒక రకమైనటువంటి ఫీలింగు, బాధ, ఆందోళన ఉంటుంది మనలో. ఇప్పటికి కూడా చాలామంది ఆడపిల్లలు కానీ, మహిళలు కానీ, కొంత పెద్దవాళ్ళు మన ఇళ్ళకి వస్తే వాళ్ళు చేసే బిహేవియర్ చూస్తే కొంతమంది అమ్మాయిలు నచ్చదు వాళ్ళకి, వాళ్ళు అవాయిడ్ చేసేస్తారు సింపుల్గా. ఇటువంటి బిహేవియర్ ఉన్నటువంటి వాళ్ళతోటి వాళ్ళు చెప్పుకోలేక, నలుగురికి చెప్పలేక అవాయిడ్ చేసేస్తారు. మరి ఎందుకు ఆ స్టేజ్ మనం ఎందుకు క్రియేట్ చేసుకోవాలా? మనం హుందాగా మనం ఉండాలి కదా, నడుచుకోవాలి కదా, మీరు నలుగురికి చెప్పేటోళ్ళు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? నిజంగా రాఘవేంద్రరావు గారి ఉద్దేశం ఏమై ఉంటుంది? దీన్ని ఏ కోణంలో చూడాలి? మనం చూసే కోణంలో తప్పు ఉందా, లేదంటే ఆయన చేసినటువంటి చర్యల్లోనే తప్పు ఉందా? మీరు కూడా మేపల్ కింద నాకు కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.